హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ సిద్ధగవని సుదర్శన్. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉన్నది. అంటే కొంతమందికి చాలా మందికి తెలుసు. అయినప్పటికీ కొంచెం ఎట్లా అప్లై చేయాలి, తర్వాత దేనికి ఎట్లా ఏం చేయాలనేది ఒక డౌట్ ఉన్నది. ఎందుకంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఖమ్మం, వరంగల్కి సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఈ పట్టభద్రుల ఎవరైతే ఓటర్లు ఉన్నారో, అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయి 3 సంవత్సరాలు పూర్తయింది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఓటు నమోదు చేసుకోవచ్చు. అయితే ఓటు నమోదు ఎవరు చేసుకోవాలి? మేము గతంలో మాకు ఓటు ఉన్నది కదా, మేము నమోదు చేసుకోవాలా వద్దా అంటే 100% గతంలో ఓటు హక్కు ఉన్నవాళ్ళు కూడా, గతంలో పట్టభద్రుల ఎన్నికలకు ఓటు వేసిన వాళ్ళు కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎన్నికల సంఘం ఆ విషయం చెప్తా ఉంది. కాబట్టి అందరూ కూడా పట్టభద్రులు ఎవరైతే ఈ 3 జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ 3 జిల్లాల పట్టభద్రులందరూ కూడా మళ్ళీ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సిందే. అయితే దీనికి ఎట్లా అంటే 2 రకాలుగా నమోదు చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఇంకొకటి డైరెక్ట్ ఫామ్ 18 తీసుకొని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కూడా మనము ఫిజికల్గా రాసిన తర్వాత అది మండల ఆఫీసులో ఇచ్చేసేయచ్చు. ఇట్లా 2 రకాలుగా నమోదు చేసుకోవచ్చు. అయితే ఆ నమోదు చేసుకునే విధానం ఎట్లా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి వివరాలు మనం ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే కొంతమందికి ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ను వాళ్ళకు క్లారిఫై చేయడంలో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి. 100% ఎట్లా చేయొచ్చు చూడొచ్చు. ఇప్పుడు మనము ఇక్కడ ఫోన్లో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ లేకపోతే కంప్యూటర్లో కానీ ఏమని సెర్చ్ చేయాలంటే, గూగుల్లో సెర్చ్ చేయాల్సింది ఏంటంటే సిఈఓ తెలంగాణ అని చెప్పేసి కొట్టండి. కొడితే ఇట్లా వచ్చేస్తుంది. మనకు వచ్చేసిన తర్వాత సిఈఓ తెలంగాణని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇదంతా ఒకసారి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎలక్ట్రోనియల్ ఆఫీసర్ అని చెప్పేసి తెలంగాణ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి అక్కడ న్యూ అని చెప్పేసి వస్తుంది పైన. దీన్ని ఒకసారి ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డీనేవో ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్స్ ఆఫ్ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత ఇందులో ఎట్లా అప్లై చేయాలి, హౌ టు అప్లై అని చెప్పేసి చూసుకుంటే ఒకసారి అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఒక్కసారి అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇందులో ఏమొస్తుందంటే ఫామ్ 18 వస్తుంది. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఫామ్ 18 వస్తుంది. వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ పైన ఉంటుంది. కింద గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, మనము ఏ కాన్స్టిట్యున్సీ నుంచి మనము అప్లై చేసుకోవాలనుకుంటున్నాము. ఇప్పుడు మనము క్లియర్గా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాకు సంబంధించి కాబట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇది ఒకటే, ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి అదొకటే వచ్చేస్తుంది. ఇది వరంగల్, ఖమ్మం, నల్గొండ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత జిల్లా, మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు నేను యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి, అంటే ఉన్నది కాబట్టి నేను దానికి సంబంధించి యాదాద్రి భువనగిరి ఇట్లా అని చెప్పేసి మీరు ఏ జిల్లా అయితే, ఇప్పుడు కొత్త జిల్లాలకు సంబంధించి ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించి మనం ఇక్కడ తీసుకోవాలి. ఆ తర్వాత నేమ్ ఆఫ్ అప్లికెంట్, అంటే అభ్యర్థి ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో ఆయన పేరు రాయాలి. ఇక్కడ పేరు నమోదు చేసుకోవాలి. సుదర్శన్ పేరు నమోదు చేసుకున్న తర్వాత ఇక్కడ సర్నేమ్, అంటే ఇంటి పేరు ఉన్నది కదా, ఆ ఇంటి పేరును కూడా కొట్టేసేయాలి. సిద్ధగౌని. ఆ తర్వాత నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ అని అన్నాడు. అక్కడ తండ్రి పేరును కానీ తల్లి పేరును కానీ, అంటే మనకు సర్టిఫికేట్లో తండ్రి పేరు ఉంటుంది కదా, దాంతో మా నాన్న పేరు ముత్యాలు చేసుకుంటాం. ఆ తర్వాత సర్నేమ్ అలా ఆటోమేటిక్గా సిద్ధగౌని అని ఉంటుంది. ఎందుకంటే తండ్రి పేరు కూడా అదే ఉంటుంది కాబట్టి సిద్ధగౌని. ఇంటి పేరు కూడా మనం చేసుకుంటాం. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ అప్లికెంటు మేలా, ఫిమేలా, లేదంటే థర్డ్ జెండరా, అంటే ఆడనా, మొగనా, లేదంటే థర్డ్ జెండరా, ఈ మూడింటికి సంబంధించి ఉన్నప్పుడు మేల్ అని చెప్పేసి చేసుకోవచ్చు. ఒకవేళ ఫిమేల్ అయితే, అమ్మాయిలు అయితే ఫిమేల్ అని చెప్పేసి ఇక్కడ చేసుకోవాలి.
ఇంకా తర్వాత ఇక్కడ తెలుగులో కూడా ఉంటుంది, అట్లేం ప్రాబ్లం ఏం లేదు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటే అది దానికి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నెల, తర్వాత డేటు, ఆ తర్వాత ఇయర్. ఫస్ట్ ఎందుకంటే చాలామందికి ఏముంటుందంటే ఫస్ట్ డేట్ ఉంటుంది, ఆ తర్వాత నెల ఉంటుంది, ఆ తర్వాత ఇయర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఫస్ట్ నెల ఇచ్చిండు, ఆ తర్వాత డేట్ ఇచ్చిండు, ఆ తర్వాత ఇయర్ ఇచ్చిండు. ఈ మూడు కూడా మనం చేసుకోవాలి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ మీరు ఏం చదువుకున్నారు, మీరు ఏం చదువుకుంటే ఆ క్వాలిఫికేషన్. ఇప్పుడు నాది పిహెచ్డి ఉన్నది, పిహెచ్డి నడుస్తూ ఉంది కాబట్టి పిహెచ్డి అని చెప్పేసి పెడతాం మనం ఇక్కడ. పిహెచ్డి ఉంది. తర్వాత ఆక్యుపేషన్, మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు, తర్వాత దానికి సంబంధించి వృత్తి ఏం చేస్తూ ఉన్నారు. స్టూడెంట్ అయితే స్టూడెంటు, లేదంటే బిజినెస్ అయితే బిజినెస్, లేదంటే ఏదన్నా ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంకి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ నమోదు చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే జర్నలిస్ట్ అని ఉందనుకో, ఒకవేళ జర్నలిస్ట్ ఉంటే జర్నలిస్ట్ అట్లా పెట్టుకోవచ్చు. ఇక తర్వాత ఇక్కడ ఎవరైనా డిజబిలిటీ ఉంది కదా, అంటే ఎవరైనా అంటే కొంచెం అంగవైకల్యంతో ఉంటారు, అంటే దివ్యాంగులకు సంబంధించి వాళ్ళకు సంబంధించి ఎట్లా ఉంది, విజువల్ ఇంపైర్మెంట్ ఉందా, అంటే కంటి చూపుకు సంబంధించి ఉందా, లేదంటే అంటే డెఫ్ అండ్ డమ్ ఉంటుంది కొంతమందికి, మాటలు రావు తర్వాత ఇవి ఉంటుందా, లేదంటే లోకోమోటర్ డిసబిలిటీ ఉందా, లేదంటే మిగతా అదర్స్ ఏమైనా ఉందా, ఏ డిజబిలిటీ ఉంటే అది దానికి సంబంధించి నమోదు చేసుకోవాలి. ఇది దివ్యాంగులకు మాత్రమే. ఇక తర్వాత అడ్రస్, ఫస్ట్ డోర్ నెంబర్ వేయాలి, ఆ తర్వాత స్ట్రీట్ నెంబర్, స్ట్రీట్ ఏరియా లొకాలిటీ రాస్తాం మనము, ఏ స్ట్రీట్ అయితే అది, ఏ వీధి అయితే దానికి సంబంధించి లొకాలిటీ రాస్తాము. ఆ తర్వాత టౌన్ విలేజ్, మీ గ్రామం కానీ, మీ గ్రామంలో ఉంటే గ్రామం, లేకపోతే భువనగిరి లాంటి పట్టణంలో ఉంటారు కొంతమంది, ఆ పట్టణం అయితే పట్టణం పేరు ఇక్కడ రాసుకోవాలి. తర్వాత పోస్ట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు మాది బొమ్మల రామవరం మండలం, పోస్ట్ ఆఫీస్ కూడా బొమ్మల రామవరమే, అక్కడ పోస్ట్ ఆఫీస్ అని బొమ్మల రామవరం అని రాస్తాం. ఆ తర్వాత తహసీల్, తర్వాత తాలూకా, మండల్, లేకపోతే తహసీల్ అని అంటున్నాడు కాబట్టి ఇది మండలకు సంబంధించి, లేకపోతే తాలూకా అయితే తాలూకా, కొంతమంది భువనగిరి ఉంటే తాలూకా అని రాసుకుంటారు, లేదంటే మండల్ ఉంటే మండల్ అయితే 100% మన మండలం ఏముందో ఆ మండల్ని సెలెక్ట్ చేసుకొని రాసుకోవాలి. ఇగో ఇట్లా మాది బొమ్మల రామవరం కాబట్టి బొమ్మల రామవరం అట్లా చేసుకుంటాం. ఇక తర్వాత డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే యాదాద్రి భువనగిరి. ఆ తర్వాత ఎపిక్ కార్డ్ ఐడి నెంబర్ ఉన్నది కదా, ఎపిక్ కార్డ్ ఐడి నెంబర్ అన్నప్పుడు అక్కడ మనకు ఏది ఓటర్ గుర్తింపు కార్డు ఉంటుంది కదా, ఆ ఓటర్ గుర్తింపు కార్డు పైన ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత సీరియల్ పిఎస్ నెంబర్, అంటే ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా అక్కడ ఓటర్ గుర్తింపు కార్డు మీద ఉంటుంది, ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా పిఎస్ నెంబర్ అంటే పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని మనము ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆటోమేటిక్గా మాది అసలు యాక్చువల్ ఇంతకుముందు భువనగిరి ఉండే, ఇప్పుడు ఆలేరులో ఉంది, ఆలేరు కాన్స్టిట్యున్సీ. తర్వాత పోలింగ్ స్టేషన్, పోలింగ్ స్టేషన్ ఎక్కడైతే అక్కడ, ఇప్పుడు మాకు బొమ్మల రామవరం పోలింగ్ స్టేషన్ కాబట్టి నేను బొమ్మల రామవరం అని ఇక్కడ రాసేసుకుంటాం. ఇట్లా నో యువర్ ఎపిక్ నెంబర్ అని చెప్పేసి క్లిక్ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఎపిక్ నెంబర్కి సంబంధించి చూసుకోవచ్చు. ఓటర్ ఐడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి, ఇవి మనం ఎంటర్ చేసేస్తే దానికి సంబంధించినటువంటి ఎపిక్ నెంబర్ అది వచ్చేస్తుంది. ఇది ఏమే మళ్ళా బ్యాక్, ఓకే, ఇక్కడ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆధార్ నెంబర్, ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏది ఆధార్ నెంబర్ వేయాలి. ఇక్కడ ఆధార్ ఎన్ని నెంబర్లు ఉంటాయి, అవి 16 12 నెంబర్లు ఉంటాయి. ఆధార్ కార్డు మీద మన నెంబర్లు ఏవైతే ఉంటుందో ఆ ఆధార్ నెంబర్ని ఇక్కడ మనం 12 నెంబర్లు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఒకవేళ మీకు ఆధార్ కార్డు లేకపోతే దానికి సంబంధించి నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ నెంబర్ అని చెప్పేసి, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ నెంబర్ అని చెప్పి, అంటే మనకు ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడ ఎందుకు లేదని చెప్పేసి దానికి సంబంధించి రాయాలి. ఇక తర్వాత గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్, డిప్లొమా అయితే డిప్లొమాలకు ఉండదు ఎక్కువ శాతము, గ్రాడ్యుయేట్ వాళ్ళకే ఇది ఉంటుంది కాబట్టి గ్రాడ్యుయేట్. తర్వాత ఏ యూనివర్సిటీ నుంచి మీరు ఏది డిగ్రీ కంప్లీట్ చేసిండ్రు, నేనైతే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసిన, ఉస్మానియా నుంచి కంప్లీట్ చేసినాం కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ అని రాస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ, ఓకే 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 ఇక్కడ యూనివర్సిటీ ఉంది. గ్రాడ్యుయేట్ ఆఫ్, అసలు యాక్చువల్గా మీరు ఎందులో మీరు గ్రాడ్యుయేట్ చేసిండ్రు,
నాది బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ తర్వాత ఆర్ట్స్ ఉన్నది కాబట్టి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అని రాసుకుంటాం బీఏకి సంబంధించి. లేకపోతే పీజీకి సంబంధించి అయితే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ నుంచి చేస్తే మీరు ఆ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కొంతమంది ఉంటారు, కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ ఉంటారు, లేకపోతే వేరే యూనివర్సిటీలో ఎవరైనా చదువుకుని ఉంటే ఆ యూనివర్సిటీకి సంబంధించిన పేరు రాయాలి. ఇక తర్వాత ఎప్పుడు మీరు ఎగ్జామినేషన్ పాస్ అయినరు అనేదానికి కూడా మీ ఏది అది ఉంటుంది కదా, మెమో ఉంటుంది కదా, ఆ మెమోలో క్లియర్గా డేట్ ఉంటుంది, ఫస్ట్ మంత్, ఆ తర్వాత డేటు, ఇయర్, ఏ ఇయర్లో మీరు పాస్ అయినరు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత పొజిషన్ ఆఫ్ డిప్లొమా సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్కి సంబంధించి ఉంటే ఏం సర్టిఫికేట్ ఉంది, ఏం కథ అనేది అక్కడ రాసుకోవాలి. తర్వాత యూనివర్సిటీ ఇన్ ఇండియా హ్యావింగ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ ఫర్ ద డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ ఇయర్, ఏ ఇయర్ అయితే ఆ ఇయర్కి సంబంధించి డిప్లొమాలో వాళ్ళు ఉంటే ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఏమైతుందంటే మన ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, మన పాస్ ఫోటో ఉంటుంది కదా, ఆ పాస్ ఫోటో ఏం చేయాలంటే ఇట్లా చూజ్ చేసుకోవాలి, చూజ్ చేసుకోమంటుంది. చూజ్ చేసుకుంటే ఇక్కడ ఏది ఉంటే అది తీసుకోవాలి. అది ఎంత ఉండాలంట 100 KB కంటే తక్కువ ఉండాలి. అది మనం ఇక్కడ చూజ్ చేసుకుంటే ఆ ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు, మనం అప్పటికే తీసి పెట్టుకుంటాం కాబట్టి. ఆ తర్వాత సర్టిఫికేట్, వీళ్ళు సర్టిఫికెట్లు కూడా అడుగుతున్నారు. ఏమేమి సర్టిఫికెట్లు కావాలనో చూసుకుంటే ఆ సర్టిఫికెట్లకు సంబంధించి కూడా మనం ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డిగ్రీ మెమో ఉంటుంది కదా, డిగ్రీ మెమో, తర్వాత కాన్వకేషన్ సర్టిఫికేట్, దాన్ని ఏమంటారు, కాన్వకేషన్ తర్వాత డిగ్రీ మెమో ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 10th క్లాస్ కూడా మెమో అడిగే అవకాశం ఉంటుంది, అవి ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది సర్టిఫికెట్లకు సంబంధించి. ఇంకేముంది, మై నేమ్ హ్యాజ్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్ట్రల్ రోల్ ఫర్ దిస్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, అంటే ఇప్పటివరకు ఎక్కడ లేకపోతే ఇప్పుడు మనం నమోదు చేసుకుంటున్నట్టుగా మనం చెప్తాం. తర్వాత మై నేమ్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్ట్రల్ రోల్ ఫర్ ద కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి, ఏ కాన్స్టిట్యున్సీ అయితే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత జిల్లా సెలెక్ట్ చేసుకుంటాం. ఇదంతా కూడా చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఇక్కడ వేసేస్తాం. ఏది ఏ మొబైల్ నెంబర్ అయితే ఆ మొబైల్ నెంబర్ని ఇప్పుడు వేసేసుకుంటాం, నెంబర్ వేసుకుంటాం. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి కూడా చేసుకుంటాం. సుధా.మంచోడు ఇది నా అంటే ఇట్లా ఈమెయిల్ ఐడి మనం చేసుకున్న తర్వాత డిక్లరేషన్, అంటే ఇవన్నీ కూడా నేను చెప్పిన పైన చెప్పిన అన్ని విషయాలు కూడా నేను చెప్పిన వాస్తవం అని చెప్పేసి మనము డిక్లరేషన్ ఇస్తాము. ఆ తర్వాత ఇంకేముంటుంది, ఇక్కడ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ఎక్కడైతే ఉంటుంది, ఈ కోడ్ ఉంటుంది కదా 35217 ఉన్నది కదా, ఆ కోడ్ని ఇక్కడ వేసేసి ఆ తర్వాత సబ్మిట్ కొట్టేస్తే ఇదంతా కూడా వచ్చేస్తుంది. అప్పుడు సబ్మిట్ అయిపోతుంది. అంటే మనం ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అమౌంట్ ఎంటర్ చేయలేదు కాబట్టి కాలేదు. ఇట్లా ఇది మనం ఇట్లా అప్లై చేసుకోవాలి. దాన్ని చూసారు కదా. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, చీఫ్ ఎలక్టరల్ CEO తెలంగాణ అని చెప్పేసి ఫస్ట్ కొట్టాలి. ఆ తర్వాత ఇందులోకి వెబ్సైట్లోకి వెళ్ళాలి, అప్లై ఆన్లైన్ అని చెప్పేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫామ్ 18 వస్తుంది. ఒకవేళ ఫామ్ 18 మనము ఆన్లైన్లో అప్లై చేయకూడదు అనుకుంటే దీన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా ఆ తర్వాత మనము ఫిల్ చేసుకోవచ్చు, నింపిన తర్వాత తీసుకుపోయి మండల ఆఫీసులు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది అప్లై చేసుకోవాల్సిన తీరు. కాబట్టి అందరూ కూడా, అంటే చాలామంది ఏమనుకుంటారంటే మాకు ఇప్పటికే ఓటు హక్కు ఉన్నది కదా, గతంలో మేము ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మేము ఓటు వేసినాము కాబట్టి మేము ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. 100% ఓటు ఇంతకుముందు నమోదు చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం ఇప్పుడు మళ్ళీ నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ నమోదు చేసుకోండి. కావాలంటే ఇంకేమైనా కావాలనుకుంటే మళ్ళీ ఏమైనా కావాలనుకుంటే మెసేజ్ పడి, లేకపోతే ఏమైనా పెడితే 100% మీకు ఇంకా వివరాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకేం అవసరం లేదు, అన్నీ క్లియర్గా చెప్పినాం ఇప్పటికైతే. ఇది ఎమ్మెల్సీకి ఓటు హక్కు నమోదు చేసుకునేటువంటి పద్ధతి. కాబట్టి చూడండి అందరూ కూడా, అంటే టైం చాలా తక్కువ ఉన్నది. అంటే ఫిబ్రవరి 6వ తారీఖు అంటే లాస్ట్ డేట్ అంటున్నారు. కాకపోతే ఏంటంటే అప్పుడు చేద్దాం అనుకుంటే సర్వర్ బిజీ అయిపోతుంటుంది, అంతా ఉంటుంది. కాబట్టి తొందరగా చేసుకుంటే మంచిది.